అసలు ఈ గార్డెన్ అంటే మనం పశువులు ఎరువు వేస్తున్నాము అనేది మీరు ఫీల్ అయిపోతుంటారండి. మర్చిపోయాండి, ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ కాదు, డ్రాగన్ కొమ్మ అనమాట. నేను చెప్పాను కదండి క్యాన్లో అట్లా కిచెన్ వస్తుందని. ఇప్పుడు చూద్దామండి దాని ప్రాసెస్. న్యాచురల్ ఎరువుగా మారిపోయిందండి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవటం వల్ల తొక్కులు మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చు అనమాట అండి. చూడండి, న్యాచురల్గా ఉండింది మనకు. మంచిగా మట్టి స్మెల్ అయితే వస్తుందండి. వర్షం పడితే ఎట్లా వస్తుందో అట్లాంటి స్మెల్ అనమాట. విధంగా జల్లించుకోవాలి. ఇదిగోండి, మీరు చూస్తున్నట్లయితే ఇందులో పెంకులు కూడా ఉన్నాయండి, గుడ్డు పెంకులు అండి. ఇదైతే మనకు కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ అండి. ఇప్పుడు దీన్ని కుండీలో వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్గా మనకు కుండీలో వేసుకోవాలండి. గాలి ఎక్కువ కళ్ళలో పడుతుందండి నాకు. స్టోర్ చేసుకొని మనం చెట్లన్నిటికీ వేసుకుంటే చెట్లు అనేది హెల్తీగా ఉంటాయి అన్నమాట. నాకైతే కుండీ నిండా వచ్చిందంటే 20 డేస్లో. మీరు ట్రై చేసి రిజల్ట్స్ నాకు చెప్పాలి. అంటే మనం రోజు పప్పుచారులోకి కానీ అట్లా ఆమ్లెట్ వేసుకుంటాం. దాన్ని వేస్ట్గా ఈ పెంకుల్ని పడేసే బదులు స్టోర్ చేసుకొని మంచిగా పగలగొట్టుకోవాలండి. ఇలా కిచెన్ కంపోస్ట్లోకి మనకు వస్తుంది. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.